విలన్స్ కి మూవీస్ లో కోపం అంటే నార్మలే, బట్ అదే కోపం హీరోలకు వస్తే ఎలా ఉంటుంది, ఒకేలా క్యారెక్టర్ సోల్ కి సెట్ అవుతాయి అని చెప్పి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకోబోతున్నాం. అయితే కోపం అంటే ఇలాంటి కోపం కాదు. సర్రున నెత్తికెక్కి నరాలు తేలేలా కోపం హీరోలకు వస్తే ఏమవుతుంది, ఎలా ఉంటుంది. అయితే ఫస్ట్ అల్లు అర్జున్ గారి పేరు చెప్పుకోవచ్చంట. అంటే చాలా మంది ఉన్నారు. బికాస్ సరైనోడు సినిమాలో అల్లు అర్జున్ గారిది పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అల్లు అర్జున్ గారిని వేరే లెవెల్లో చూపించారు. నా పేరు సూర్యలో కూడా ఇదే రిపీట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక్కంత వంశీ తెరకెక్కించిన ఈ సినిమాలో కూడా అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ అండ్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. సెకండ్ పూరి జగన్నాథ్ అండ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సినిమా బిజినెస్ మ్యాన్ అండ్ పోకిరి. ఆల్మోస్ట్ మహేష్ బాబు గారితో 2 సినిమాలు చేయించాడు భయ్య, నెగిటివ్ క్యారెక్టర్స్ ఉన్న సినిమాలు. బిజినెస్ మ్యాన్ లో ఆల్మోస్ట్ మహేష్ బాబు గారిని చాలా అంటే చాలా ఘోరంగా చూపించాడు పూరి జగన్నాథ్ గారు. క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న క్యారెక్టర్ ని మహేష్ బాబు గారితో చేయించాడు, వాళ్ళు సృష్టించాడు భయ్య ఆ సినిమాలో మహేష్ బాబు గారు. థర్డ్, ఎలాంటి పాత్ర అయినా చాలా సింపుల్ గా చేసేస్తాడు. ఎవరంటారా, జూనియర్ ఎన్టీఆర్ గారు. అండ్ పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమా టెంపర్. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారిని ఒక మనిషి ఎలా అయితే ఉండకూడదో అలానే చూపించాడు ఎన్టీఆర్ గారిని ఓలు పూరి జగన్నాథ్ గారు. లైఫ్ లో మర్చిపోలేని పాత్ర ఇచ్చాడు పూరి జగన్నాథ్ గారు ఎన్టీఆర్ గారికి. ఫోర్త్, చాలా బాగుంటుంది. బికాస్ టెంపర్ పాత్రలు చేయాలంటే బాలయ్య బాబుతోనే సాధ్యం. అంటే నెగిటివ్ రోల్స్ ఎక్కువగా చేయలేదు, కానీ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ సినిమాలు చాలానే చేశాడు. ముఖ్యంగా ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు బాలయ్య బాబు గారి కోపాన్ని. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, అలాగే రీసెంట్ గా వీరసింహారెడ్డి వరకు బాలయ్య బాబు గారు కోపంతో రగిలిపోయే పాత్రలు చాలా చేశాడు. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.